ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ ప్రమాణ స్వీకారానికి ఏపీ సీఎం చంద్రబాబు హాజరైన సంగతి తెలిసింది. ఈ సందర్భంగా టీడీపీ ఎంపీకి ఐఏఎస్ అధికారికి మధ్య గొడవ జరిగింది. ప్రజా ప్రతినిధులకు అధికారులకు మధ్య జరిగిన ఈ వివాదం చర్చనీయాంశంగా మారింది. నంద్యాల లోక్సభ ఎంపీ బైరెడ్డి సబరి సీనియర్ ఐఏఎస్ అధికారి కార్తికేయ మిశ్రా మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఇది ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ ఘటనపై మంత్రి నారా లోకేష్ కు బైరెడ్డి సబరి ఫిర్యాదు చేసిందట. అంతేకాక సీఎం చంద్రబాబు ఈ ఘటనపై విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. ఈ నెల 12న రాష్ట్రపతి భవన్లో ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ ప్రమాణ స్వీకారం జరిగింది. ఈ కార్యక్రమానికి సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తదితరులు హాజరయ్యారు. ఢిల్లీ వెళ్లిన ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసేందుకు పార్టీ ఎంపీలంతా వచ్చారు. చంద్రబాబు నివాసానికి పలువురు ప్రముఖులు కూడా విచ్చేశారు. అయితే ప్రమాణ స్వీకారానికి వెళ్లేందుకు సమయం దగ్గర పడుతుండటంతో ఐఏఎస్ అధికారి కార్తికేయ మిశ్రా అక్కడ కొంతమంది ఎంపీలను తొందర పెట్టారు. అదే సమయంలో చంద్రబాబును కలిసేందుకు తలుపు దగ్గర బైరెడ్డి సబరి వేచి ఉన్నారు. ఆమె అక్కడ వేచి ఉండడాన్ని కార్తికేయ మిశ్రా ప్రశ్నించారు. మీరెందుకు ఇక్కడ ఉన్నారు, వెళ్ళిపోండి అని గద్దించారు. దీంతో ఆమె ఆ సమయంలో పక్కకు వచ్చేశారు. చంద్రబాబు వెళ్లిపోయిన తర్వాత కార్తికేయ మిశ్రా దగ్గరకు వెళ్లి నిలదీశారు. తను 15 ఏళ్ల సర్వీసులో ఎవరూ తనని ఇలా ప్రశ్నించలేదని కార్తికేయ మిశ్రా బదులిచ్చారు. తాను కూడా డాక్టర్ గా పనిచేస్తానని, ఎంతో మంది ప్రాణాలు కాపాడానని, తనతో కూడా ఎవరూ ఇలా ప్రవర్తించలేదని బైరెడ్డి సబరి రిప్లై ఇచ్చారు. వీళ్ళిద్దరి మధ్య మాటల యుద్ధం తారా స్థాయికి చేరినట్లు ప్రత్యక్ష సాక్ష్యాలు చెప్తున్నారు. మహిళలతో, ఎంపీలతో మాట్లాడినప్పుడు ఒక పద్ధతి ఉంటుందని, ఆ మేరకు నడుచుకోవాలని సబరి గట్టిగానే చెప్పారట. అంతేకాక ఈ గొడవపై మంత్రి నారా లోకేష్ కు సబరి ఫిర్యాదు చేశారు. సహచర ఎంపీలు కూడా కార్తికేయ మిశ్రాదే తప్పు అన్నట్లు అధిష్టానానికి ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. దీనిపై ఆరా తీసిన చంద్రబాబు సమగ్ర విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని ఆదేశించినట్లు తెలుస్తోంది. డాక్టర్ బైరెడ్డి సబరి టీడీపీ తరపున నంద్యాల లోక్సభ నుంచి గెలుపొందారు. అంతకుముందు ఆమె డాక్టర్ గా పనిచేశారు. లోక్సభలో టీడీపీకి ప్రాతినిధ్యం వహిస్తున్న ఏకైక మహిళా నేత. విపక్షాలను ఎదుర్కోవడంలో, పార్టీ వైఖరిని గట్టిగా చెప్పడంలో సబరి మంచి పేరు తెచ్చుకున్నారు. అందుకే ఆమెను టీడీపీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ గా ఎంపిక చేసింది అధిష్టానం. కార్తికేయ మిశ్రా కూడా సీనియర్ ఐఏఎస్ అధికారి. 15 ఏళ్లుగా సర్వీసులో ఉన్నారు. ఆయనపై పెద్దగా విమర్శలు లేవు. అయితే ఇప్పుడు మాత్రం ఆయన పేరు ఢిల్లీ స్థాయిలో ప్రముఖంగా వినిపిస్తుంది. ముఖ్యమంత్రి చంద్రబాబుతో నిర్దేశించిన సమయానికి మించి ఎంపీలు సమావేశం కావడం కార్తికేయ మిశ్రాకు కోపం తెప్పించింది. ఒకవైపు ప్రమాణ స్వీకారానికి సమయం దగ్గర పడుతుండడం, ఎంపీలంతా చంద్రబాబుతో ముచ్చటిస్తూ ఉండడంతో ఆయన అసహనానికి గురయ్యారు. అందుకే ఎంపీలతో కాస్త దురుసుగా ప్రవర్తించారు. అదే సమయంలో చంద్రబాబును కలిసేందుకు వేచి ఉన్న సబరితో కాస్త కఠినంగా వ్యవహరించారు. ఇది విమర్శలకు తావిచ్చింది. వ్యక్తిగత అంశాలు ఎందుకు కారణం కాకపోయినా ఓ మహిళా ఎంపీతో ఐఏఎస్ అధికారి అలా మాట్లాడడం అందరూ తప్పుపడుతున్నారు. ఏదైనా చెప్పేందుకు ఒక పద్ధతి ఉంటుందని సూచిస్తున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు హిట్ టీవీ. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.